హలో అండి అందరికీ. బయటేమో చల్లని వర్షము, స్కూల్కేమో సెలవులు, ఇంట్లోనేమో పిల్లలు. ఇక తల్లి పోషణ ఎలా ఉంటుంది చెప్పండి మీరే. ఇక తల్లి వంటగదికే పరిమితమై ఉంటుంది. నిజం అవునా కాదా చెప్పండి. అయితే నాకు తెలిసిన విషయం అయితే పిల్లల విషయంలో తల్లి పోషణ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి అనేవాడు బయట కష్టపడతాడు కాబట్టి తండ్రి ఎక్కువగా చూసుకోలేడన్నమాట. అవును నిజమే. బయట తండ్రి కష్టపడితేనే కదా మనకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తేనే కదా మనం అన్ని సరుకులు వస్తాయి. దాంతోపాటు పిల్లలకి ఏమేం కావాలో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళని పోషించడానికి, వాళ్ళని పెద్ద చేయడానికి తండ్రి అనేవాడు బయట కష్టపడాల్సిన ఖచ్చితమైన అవసరం అన్నమాట. అలాగే తల్లి కూడా పిల్లలకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాల్సి వస్తుంది అనేది చూసుకోవడం మాత్రం తల్లి పోషణ ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్క పేరెంట్స్కి అర్థమయ్యేలా చెప్తున్నాను. పిల్లల విషయంలో మాత్రం ఇద్దరు తల్లి అండ్ తండ్రి కష్టపడితేనే పిల్లలు పెద్దగా ఎదుగుతారన్నమాట. పిల్లల పెంపకంలో ఖచ్చితంగా ఇద్దరూ అవసరం. తల్లి అవసరం, బట్ తండ్రి కూడా అవసరం. తండ్రి లేకపోయినా మనం ఒక్క ఆడమనిషి ఫర్ ఎగ్జాంపుల్గా బయటికి వెళ్ళి పని చేసుకొచ్చి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అలాగే తండ్రి కూడా బయట ఇంట్లో ఇద్దరు కూర్చొని తింటే పిల్లలకి ఎలా వెళ్ళిపోద్ది, మన జీవితం అనేది ఎలా వెళ్ళిపోతుంది చెప్పండి మీరు కూడా. అందుకోసమే తండ్రి అనేవాడు బయట కష్టపడాలి. తల్లి అనే ఒక తల్లి అనే పోషణ మాత్రం ఇంట్లో ఖచ్చితంగా అవసరం అనేది వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి కానివ్వండి, భర్తకి భార్య, భార్యకు భర్త, ఇద్దరు అనుకొని పనులు చేసుకుంటే జీవితం అనేది ముందుగా చక్కగా సాగిపోతుందన్నమాట. ఎవరు కొంచెం కష్టపడకపోయినా కూడా చాలా ఒకరికొకరు ఇబ్బంది. ఇప్పుడు ఇంట్లో ఎగ్జాంపుల్గా నేను పిల్లల్ని సరిగా చూసుకోకపోతే మా వారికి ఒక్కడికే ఇబ్బంది అవుతుంది. బయట చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలంటే. అలా కాకుండా ఒకవేళ నా భర్త ఒకవేళ బయట కష్టపడకపోయినా కూడా నాకు కష్టం అవుతుంది నేను ఒక్కదాన్ని చూసుకోవాలంటే. అలా కాదు. పేరెంట్స్కి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, భార్య భర్తలు ఇద్దరు కష్టపడితేనే మనం పిల్లల్ని చక్కగా చూసుకోగలుగుతాము. అండ్ అలాగే చక్కగా చదివించుకోగలుగుతాము. వాళ్ళని అన్నీ ఒక్కలే చూసుకోవాలంటే ఎవరి వల్ల కాదు. అందుకోసమే భార్య ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. భర్త అనేవాడు బయట కష్టపడితే జీవితం అనేది ఉన్న దాంట్లోనే హ్యాపీగా గడిచిపోద్ది. నాకు తెలిసిన విషయం అయితే ఇది. ఇక వేడి వేడి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. అలాగే వేడి పప్కార్న్ కూడా రెడీ అయిపోయింది. ఇక చాలా మంచి స్మెల్ వస్తుంది. చెప్పండి ఫ్రెండ్స్, అబ్బా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. నిజంగా చెప్పండి, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. ఇక తప్పకుండా ఒకవేళ మీకు కూడా తినాలనిపిస్తే ఏముంది, 5 రూపీస్ ప్యాకెటే కదా, తెచ్చుకొని చక్కగా వేడి వండుకొని తినండి. వేడి పప్కార్న్ కూడా అదిగో చూసారా. ఇలాంటి వర్షంలో ఇలా తింటా ఉంటే ఆహా ఎంత బాగుంటుందో. ఓకే బాయ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.